ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులతో హడావిడి చేసిన వైసీపీ గట్టిగానే చేతులు కాల్చుకుంది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్తో ఆ మార్పులకి మళ్లీ మార్పులు చేస్తోంది. దీంతో ఓటమితో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ జిల్లా వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త టెన్షన్తో సతమతమవుతున్నారట. ఇంతకీ ఏంటా టెన్షన్? ఆ జిల్లా ఎక్కడా? ఫ్యాన్ కు కొనసాగుతున్న రిపేర్లు, ఆగని మార్పులు చేర్పులు. ప్రకాశం జిల్లా నేతల్లో కొత్త పరేషాన్. రోజులు గడుస్తున్నా క్లారిటీ రావట్లేదా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల గురించే ఇదంతా. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు వారిలో కొత్త భయాన్ని క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు చేసిన మార్పులు సరిపోలేదన్నట్టు ఫలితాల తర్వాత మరోసారి అధిష్టానం చేంజెస్ మొదలు పెట్టడంతో తమ పోస్టులు ఉంటాయా ఊస్టవుతాయా అనే ఆందోళన చెందుతున్నారట నేతలు. ఇంతకీ తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పని చేసుకోవాలా లేక హైకమాండ్ చెప్పేదాకా ఎదురు చూడాలా అనే సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్నారట నేతలు. ఈ మధ్య పర్చూరు ఇన్ఛార్జిని మారుస్తూ అధినేత జగన్ నిర్ణయం తీసుకోవడంతో తమను కూడా మార్చొచ్చంటూ మిగిలిన వారిలోనూ ఏదో మూల ఆశలు మొదలయ్యాయట. ఫిబ్రవరి మొదటి వారంలో అధినేత జిల్లాల పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలోనూ కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని ఇదే పర్యటనలో తీసుకుంటున్నారట జగన్. అవసరమైతే ఇన్ఛార్జీల మార్పు విషయంలో అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఈ లెక్కన గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు ఉంటుందని భావిస్తున్నారు. గతంలో స్థానచలం పొందిన వారికి తిరిగి సొంత స్థానాలు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అధిష్టానం ఇచ్చిన మార్పుల షాక్తో బొక్కబోర్లా పడిన వైసీపీ ఇన్ఛార్జీలు చాలా మంది అటు పోటీ చేసిన స్థానాల్లో ఉండలేక సొంత ఇలాఖాకు వెళ్లలేక ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ మార్పులు మొదలవడంతో హైకమాండ్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ సొంత ఇలాఖాలు దక్కుతాయా లేదా అనే టెన్షన్ వెంటాడుతుందట ఆ నేతలకు. హైకమాండ్ త్వరలోనే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి వారి మనోభావాలకు అనుగుణంగా మార్పులు చేపట్టాలని ఆలోచిస్తుందట. దీంతో జిల్లాలో కుదేలైన పార్టీకి మళ్లీ జీవం పోయవచ్చని భావిస్తుందట. మరి త్వరలో అధినేత చేపట్టే జిల్లా పర్యటనలో స్థానిక కేడర్ ఎవరికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్తారు అన్నదే ఇప్పుడు నేతల్లో టెన్షన్ కు కారణంగా తెలుస్తోంది. ఒక్కో ఒంగోలు నియోజకవర్గంలో మాత్రమే సిట్టింగ్ బాలినేనికి అవకాశం ఇచ్చిన జగన్ దాదాపు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులందరినీ అటు ఇటు మార్చారు. ఇంతా చేస్తే దక్కింది మాత్రం ఎర్రగొండపాలెం, దర్శి స్థానాలు. మిగతా చోట్లలో భారీ తేడాతో ఓడిపోయారు వైసీపీ అభ్యర్థులు. ఎన్నికలకు ముందు సడన్ గా మార్పులు చేర్పులు చేపట్టడం వల్లే ఇంతటి పరాభవం ఎదురైందనే విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది వైసీపీ హైకమాండ్. మరికొన్ని రోజుల్లో జిల్లాకు రానున్న అధినేత జగన్ ఎవరిని కొనసాగిస్తారో ఎవరిని మారుస్తారో అనే టెన్షన్తో నేతలకు కంటి మీద కునుకు కరువైందట. ఇక మరోవైపు మార్పుల విషయంలో క్లారిటీ ఇస్తే మనశ్శాంతిగా పనిచేసుకుంటామంటున్నారు మరికొందరు.